హలో వీవర్స్, మనము ఈరోజు ఎగ్ పరాటా చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా గరం మసాలా పౌడర్ ఉందండి, పసుపు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, 4 గుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు చపాతీ ఇట్లా లెఫ్ట్ ఓవర్ చపాతీ అయినా చేసుకోవచ్చు అండి. మనం అప్పటికప్పుడు చపాతీ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 4 గుడ్లు కొట్టి పోసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, క్యాప్సికమ్ వేసుకున్నానండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ. క్యారెట్ కానీ బాగా సన్నగా కట్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఒక పండు మిర్చి ఉన్నిందండి, అది కానీ వేసేసాను. ఎర్రగడ్డ, ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకొని ఇట్లా బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎంత ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు ఉప్పు కొద్దిగానే వేసుకోవాలండి. ఎగ్లో కానీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువే వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసానండి. మీరు కావాలంటే చికెన్ మసాలా, మటన్ మసాలా అట్లా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇది నేను వచ్చేసి ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉంటాయండి. మిరియాలు అన్నీ కానీ ఉంటాయి ఇంట్లో చేసే దాంట్లో. ఇప్పుడు చపాతీ కానీ బాగా ఇట్లా వేడి చేసుకున్నాము. ఇప్పుడు చిన్న పెనం తీసుకున్నానండి. ఇప్పుడు ఇట్లా గుంతగా మనకి చపాతీకి సరిపడేంత పెనం ఉంటే మనకి ఈ పరాటా బాగా వస్తుందండి. కొంచెం పెద్ద పెనం తీసుకున్నామంటే ఎగ్ వచ్చేసి స్ప్రెడ్ అయిపోతుంది. పెద్ద ఆమ్లెట్ అయిందంటే చపాతీకి బయట ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ఆమ్లెట్కి సరిపడా మిక్సీని వేసుకుంటాము. ఇది కొద్దిగా మందంగా వేసుకుంటేనే బాగుంటుందండి. మనం 2 చపాతీలు పెడతాం కాబట్టి మధ్యలో బాగుంటుంది. ఇప్పుడు చపాతీ పైన పెట్టేసుకుంటాం. ఇప్పుడు బాగా అది చెమ్ము ఉంది కాబట్టి బాగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ తిప్పిచ్చేసుకుంటాం. వేసుకొని కొద్దిగా ఇట్లా నొక్కినామంటే మంచిగా చపాతీకి బాగా స్టిక్ అవుతుంది. ఇంకా ఇప్పుడు పైన కొద్దిగా వేసుకుంటామండి. ఇంకొక చపాతీ పెడతాం కదా, దానికి అతుక్కోవడానికి కావాలని ఇప్పుడు కొద్దిగా ఇట్లా వేసుకున్నాము ఎగ్ మిక్స్. ఇది కొద్దిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక చపాతీ పైన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఈ చెమ్మగా ఎగ్ వేయడం వల్ల మంచిగా ఈ చపాతీ అతుక్కుంటుందండి. ఇట్లా మనకు పెనం లిమిట్గా ఉంది కాబట్టి మంచిగా బాగా ఫ్రై అవుతుంది. సైజ్ కానీ మనకి బాగా ఎంత కావాలో అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది కానీ తిప్పిచ్చేసుకుంటాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టినామంటే లోపల ఉడకదు, పైన మాడిపోతుంది. ఇట్లా మీడియం పెట్టి మంచిగా ఇట్లా 2 వైపులు ఇట్లా 2-3 సార్లు మార్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల ఎగ్ ఉడుకుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు కానీ బాగా నచ్చుతుంది. ఇది మనకి 2 చేసుకున్నామంటే 4 తినేసుకోవచ్చండి. అంత ఫిల్ ఉంటుంది, ఫిల్ అవుతాయి బాగా. దాంట్లో క్యాప్సికమ్ అంతా కానీ వేస్తున్నాం కాబట్టి బాగా కడుపు నిండుతుంది. ఫస్ట్ది రెడీ అయిపోయిందండి, ఫస్ట్ ఎగ్ పరాటా. ఇప్పుడు ఇంకొకటి వేసుకుంటాం. 4 ఎగ్గులు వేసుకున్నానండి. నాకు 2 బాగా ఇట్లా వచ్చాయి. ఎగ్ పరాటాలు 2టికి సరిపోయిందండి. 4 ఎగ్గులు వేసుకుంటే. మీరు మనుషులు బట్టి వేసుకోవచ్చు, ఎన్ని చేయాలంటే అన్ని వేసుకోవచ్చు. మనకైతే 2 పరాటాలు చేసుకున్నామంటే హెవీ అయిపోతుందండి. ఒక్కొక్కటి తిన్నామంటే ఇద్దరికి. పిల్లలకు కానీ అయితే 3 కానీ తింటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. సెకండ్ది కానీ రెడీ అవుతా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. రెండు రెడీ అయినాయండి. మనకి ఇది ఒకటి కట్ చేసి చూపెడతాను చూడండి ఎట్లా ఉంటుందని.
ఇవి పీసులు కానీ చాలా బాగా వచ్చినాయండి. మనం దీంట్లో చీజ్ కానీ వేస్ట్ చేసుకోవచ్చు కావాలనిపిస్తే. చాలా బాగుందండి. తినేటప్పుడు కానీ బాగా కంఫర్టబుల్ ఉంటుందండి. పిల్లలకు కానీ పోయేటప్పుడు స్కూల్కి అట్లా వెళ్ళేటప్పుడు తినేసిపోతారు. లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. నేను వీటితో ఎంజాయ్ చేస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్. బ్రెడ్ ఎగ్ పరాటా.